భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్ ప్రతాప్ దగ్గర మనం ఈరోజు ఉన్నాం. సర్పంచ్ కాకముందు మీరు ఏం పని చేసేవారు? మీకు రాజకీయ అనుభవం ఉందా? 10 సంవత్సరాల కిందట మనం బాగా వార్డు మెంబర్గా ఉండేది. ఆ తర్వాత మనం కూడా మన సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మడి తిరిగి నాకు కూడా కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం అట్టే పాల్గొనేవాడిని. దాని గురించి మనము దీంట్లో నూతనంగా ఏర్పడిన మన గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడినది కాబట్టి కొద్దిగా పెద్ద మనుషులు దీనికి ఉండు అని చెప్పడం జరిగినది. సరేలే అని నేను కూడా చెప్పడం జరిగినది. అది అనుకోకుండా గట్టిగా పొడిగానే జరిగింది. గట్టిగా ఉండాలని నువ్వే ఉండాలని మన పెద్ద మనుషులు కూడా చెప్పడం జరిగింది. మన తిమ్మారెడ్డి గారు కానీ ధర్మారెడ్డి కానీ లాస్ట్కి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వాళ్ళ ద్వారా వచ్చి చెప్పించడం జరిగింది. సరేలే మన ఎమ్మెల్యే గారిని కూడా గౌరవించడం వలన మనం ఆయన ద్వారా కూడా ఉన్నాంలే అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. దీనికోసం ఇంతకుముందున్న సర్పంచ్ ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు అభివృద్ధి ఏమైనా చేయవచ్చా మీ ఊరికి? ఇంతకుముందు ఉన్న మా సర్పంచ్ అప్పుడు 3 గ్రామాలు ఉండేవి. అప్పుడు 3 గ్రామాలు కలిసి కూడా అప్పుడు కూడా మంచిగా చేసిండు. ఆయన బాగా డ్రైనేజీలు చేసిండు, స్కూళ్ళు కానీ బాగా చేసిండు. ఆయన కూడా మంచిగా చేసిండు. ఈయన ఇప్పుడు కొత్తగా మన గ్రామ పంచాయతీ ఏర్పడింది కదా నూతనంగా, అది నేను ఆయనకన్నా ఇంకా బాగా చేయించి చూపాలనేది నా కోరిక. ఇప్పుడు అప్పుడు 3 గ్రామాలు కలిసి ఉండేది కాబట్టి 3 గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ ఉండేది. ఇప్పుడు మనకి నూతనంగా సపరేట్ గ్రామ పంచాయతీ చిన్నది మన ఊరు. అది ఇంకా మనము చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఇంకా మంచిగా దాన్ని డెవలప్ చేయాలనేది మన కోరిక. సమస్యలు ఏంటి? ప్రధానంగా మా ఊరి సమస్యలు ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉంది. బాగా డ్రైనేజ్ దూరంగా తీసుకుపోయి దాన్ని చేయాలనేది ఒక సమస్య. ఇప్పుడు ప్రస్తుతానికి మా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి అది అంగన్వాడీ భవనం లేదు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ కావాలా? ఇప్పుడు ప్రధానంగా గ్రామ పంచాయతీ లేదు. అవి అంగన్వాడీ బడి గ్రామ పంచాయతీ 2 కావాలా. తర్వాత మనకి స్కూల్ బిల్డింగు అప్పుడు పురాతనం ఉన్న బిల్డింగ్ మెత్తగా అయింది. దాన్ని కూడా కొత్తగా దాన్ని డెవలప్ చేయాలా. ఇది మనకి కరెంటు సమస్య ఉంది ఇప్పుడు కొద్దిగా. అది ట్రాన్స్ఫార్మర్స్ ఇంతవరకు 2 మాటలు పోతున్నాయి. అది దాన్ని ఇంకొక ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏది ఉందా అనేది ఊర్లో ఇప్పుడు ఇందాకనే ఈరోజు కూడా పోయినారట ఇది వాళ్ళు హెల్పర్లు చూస్తున్నారట. అది ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లా పోవాలా. 2 మాటలు ఇప్పుడు కాలిపోబట్టి అది కూడా చూసుకోవాలి, దాన్ని బాగా చేయాలనేది మన కోరిక. బస్సు సమస్యలు కానీ మీ ఊర్లో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యను మీరు ఏ విధంగా తీరుస్తారు? ఆ సమస్యల్ని మా ఊర్లో నేను దానికి సంబంధించిన శాఖల అధికారుల దగ్గర పోయి దాన్ని చెప్పుకొని ఈ సమస్య ఇట్లా ఉంది అని దాన్ని చెప్పి వాళ్ళ ద్వారా పోయి నేను వాళ్ళ సలహాలు తీసుకొని నా వంతు నా కృషి కూడా నేను వాళ్ళ ద్వారా నేను దాన్ని పరిష్కారం చేస్తానని. ప్రజలకి మేనిఫెస్టోలో మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? వాళ్ళు అడిగిన దానికి కూడా మాకు ఈ రోడ్డు మంచిగా చేయించాలా, ఈ కళ్ళ రోడ్డుకి వచ్చింది అడ్డం ఇది కూడా మంచిగా చేసి అడిగినారు. దాన్ని అడిగిన వలన కూడా నేను కూడా గెలిచినామనే నేను సొంత ఖర్చులతో అది రోడ్డుకి మట్టి వేయించడం జరిగింది, గుంతలకి. దానికి రోడ్డుకి అడ్డంగా ఉన్న కంచెను కూడా దాన్ని తొలగించడం జరిగింది. మీ గ్రామంలో యువతకు లైబ్రరీ కానీ ప్లే గ్రౌండ్ కానీ మీరు ఎలాంటి ముందడుగు నిర్ణయం తీసుకోబోతున్నారు? మా గ్రామంలో అది ఇంతవరకు గవర్నమెంట్ స్థలం లేదు కాబట్టి మనం ఇది గ్రౌండర్స్ కానీ మన ఇది లైబ్రరీస్ కానీ అవి లేవు. మనం ముందుకెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ మండల ఆఫీసర్ గారుల దగ్గరికి వెళ్ళి మనం కూడా అది ఏం నిర్ణయం తీసుకోవాలో వాళ్ళ సలహాలు తీసుకొని మనం దానికి తగినంత కృషి మనం కూడా చేసి దాన్ని సహకరిస్తగలుగుతాం. అర్హులైన అందరికీ పింఛన్లు అందుతున్నాయా? మా గ్రామంలో అర్హులైన వారికి అందరికీ అందుతున్నాయి పింఛన్లు. విషయంలో మీ చొరవ ఎలా ఉండబోతుంది? పింఛన్ల విషయంలో ఇప్పుడు మన అర్హులైన వారికి అందరికీ అందుతుంది కాబట్టి ఇంకెవరైనా కొద్దిగా మిస్ అయిన వారు ఉంటే దానికి నా సాయశక్తుల కృషి చేసి దాన్ని పై అధికారుల దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా ఖచ్చితంగా నా కృషి నేను చేయగలను. అందరికీ అందే విధంగా దాని కృషి నేను చేయగలుగుతాను. గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మా గ్రామ సభలో మేము గ్రామ పెద్దలం అందరం కలిసి మా గ్రామంలో మా మురుగుదొడ్లు కానీ మన డ్రైనేజీలు కానీ మన కరెంటు కానీ నీటి వసతి కానీ మేము అన్నీ చర్చించుకొని జరగటమైనది. దీన్ని మనం ముందుండి మన మల్లకల్ మండలంలో మన గ్రామం శేషంపల్లి గ్రామం ముందుండాలని మేము ఇది చర్చించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ న్యూస్ వేదికగా మీరు ఏం చెప్పాలనుకున్నారు? జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మా శేషంపల్లి గ్రామంలో మా గ్రామ పెద్దలందరినీ ముందుకొని మా స్థానిక ఎమ్మెల్యే నల్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మన ఎంపీపీ గారిని కనుక్కొని మన గద్వాల జిల్లాలో మాది ముందుండాలని మేము దాన్ని శాయశక్తులా కృషి చేసి వాళ్ళ పెద్దల సహకారంతో తీసుకొని దాన్ని ముందుకే నడపాలని మా కోరిక.